ప్రభుత్వ భూమిని ఎవరు ఆక్రమించినా కఠినంగా వ్యవహరిస్తామనే అధికారుల మాటలు వాస్తవ రూపం దాల్చడం లేదు. పశువులు, గొర్రెలు, మేకల మేత కోసం సర్కారు కేటాయించిన భూమిని రాజకీయ అండతో ఓ నేత ఆక్రమించుకుని ఏళ్ల తరబడి సాగు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చివరకు గ్రామస్తులు శ్మశానంగా వినియోగించుకుంటున్న భూమిని వదలలేదు. ఉన్న భూములు దూరం అవడంతో ఏం చేయాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సత్యవేడు శ్రీ సిటీ, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి సమీప భూములకు విలువ పెరగడం అక్రమార్కులకు వరంగా మారింది. కాలువగట్లు, ఏటి పొరంబోకులు, డీకేటీలు ఆక్రమించుకుంటున్న నేతలు సొమ్ము చేసుకుంటున్నారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని బిఎన్ కండ్రిగ మండలం వేణుగోపాలపురంలో ప్రవహించే కాళంగి నది ఒడ్డున ఉన్న 9 ఎకరాల భూమిని ఓ రాజకీయ నేత ఆక్రమించారు. సర్వే నెంబర్ 1లో ఉన్న 9.2 ఎకరాల మేత పొరంబోకు 29 సర్వే నెంబర్లోని 5.5 ఎకరాల భూమిని 2 ఏళ్ల క్రితం హస్తగతం చేసుకున్నాడు. పశువులకు మేత దొరక్కపోవడం సహా శ్మశానంగా వాడుకుంటున్న భూములు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సాగు చేసుకుంటున్న భూములను ఆ నేత ఆక్రమించడం వల్ల ఉపాధి కరువై వీధిన పడ్డారు. 40 కుటుంబాలు వచ్చి 9 ఎకరాల 10 సెంట్లు, ఈ 13 ఎకరాల 60 సెంట్లు, తలా 40 సెంట్లు లెక్కన ఎత్తుకొని మేము దాన్ని సాగు చేసుకుంటాము. గత 40 సంవత్సరాలుగా మేము మా సాగులో ఉన్న భూమిని మమ్మల్ని కైలోకి దిగనీయకుండా మమ్మల్ని విద్యాస్తా ఉన్నాడు. ఈ చిట్టుబీన గోపి అనేసి వచ్చి నాకు పట్టా అయిపోయినది, మీరు దీంట్లోకి వస్తే బాగుండదని చెప్పేసి మమ్మల్ని బెదిరించినాడు. గత 40 సంవత్సరాల నుంచి పడతామనే కానీ మమ్మల్ని బెదిరించాడు. బెదిరిస్తే మేము ఎంఆర్ఓ దగ్గర పోయినాము, మీరు చేసుకుంటామండి సాగు మీరు చేసుకుంటా ఉంటే మీకు మేము పట్టాలు ఇప్పిస్తామనేసి ఎంఆర్ఓ గారు చెప్పినాడు. చెప్పినా కూడా ఈయన దౌర్జన్యంగా పోలీసులు పిలుచుకొచ్చేసి మమ్మల్ని కొట్టినగా చేసి నానా హింసలు పెడుతున్నాడు మమ్మల్ని. భూ ఆక్రమణలపై వేణుగోపాలపురం గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో విచారణ నిర్వహించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విచారణ అనంతరం ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్ధారించారు. అక్రమార్కుణ్ణి పిలిపించి భూములతో తనకెలాంటి సంబంధం లేదని రాతపూర్వకంగా ఇవ్వడంతో అధికారులు ఈ విషయాన్ని అక్కడితో వదిలేశారు. భూములు స్వాధీనం చేసుకోకపోగా పరోక్షంగా ఆక్రమణలను ప్రోత్సహించడం వల్ల అవన్నీ అతని ఆధీనంలోనే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తాతల కాలానికి 30 సెంట్లు లెక్కన 30 మంది సాగు చేసుకుంటున్నాము. మధ్యలో చిట్టుబోయిన గోపి అనేసి ఆయన వచ్చేసి దీన్ని నా ల్యాండు, నేను కొన్నాను, నాకు రిజిస్ట్రేషన్ ఉంది, ఇవన్నీ చెప్పేసి పోలీసు వాళ్ళు పోద్బలంతో కైలోకి అడుగు పెట్టుకునికుంటా ఆయన వేరుశనగ వేసి ఇప్పుడు పీక్కుంటున్నాడు. మా గ్రామాల్లో ఓడి వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల నుంచి ప్రతి పేదవాడిని చిత్రహింసలు పెట్టడం, భూమి లేనివాడిని ఎవరన్నా ప్రభుత్వం భూమి ఇచ్చింటే వాళ్ళ మీద రౌడీజాలు చేపించడం, వాళ్ళ చేతి వాళ్ళని అడ్డం పంపించడం, డ్రైవర్లను పంపించడం, మనల్ని చిత్రహింస పెట్టడం. పేదవాడు అనేది ఒకటి మీద జీవించలేకపోతున్నాం. ఇదే విషయమై స్థానిక పేదలు రెవెన్యూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. వెంటనే ఆక్రమణకు గురైన భూములు స్వాధీనం చేసుకుని తమకు పంచాలని కోరుతున్నారు.